హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేనైతే ఫీడింగ్ జిప్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసి ఎలా ఫ్రాక్ని స్టిచ్ చేయాలి, అది కూడా 3 మీటర్స్ క్లాత్తో అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను కదా మెజర్మెంట్స్ అనమాట. ఇవి వచ్చేసి నా బాడీ మెజర్మెంట్స్ మొత్తం అన్నీ ఇక్కడ వేసాను. మీరు మీ బాడీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ పేపర్ కట్ చేసుకోవాలి. కింద అయితే నేను జస్ట్ ఒక లైన్ అనేది స్ట్రైట్గా మార్క్ చేసేసుకుంటున్నాను. నా ఫుల్ బాడీ లెంత్ వచ్చేసి 14.5 ఇంచ్ అనమాట. నేను వచ్చేసి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 15.5 ఇంచ్ పైన మార్క్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా సేమ్ ఇలాగే మనకి స్ట్రైట్గా రావాలంటే చివరి వరకు మనము ఇలా 15.5 ఇంచ్కి ఇలా పెట్టేసుకుంటే మనకి మార్కింగ్ అనేది స్ట్రైట్గా వస్తుంది అనమాట, క్రాసెస్ ఏమి లేకుండా. నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ మార్క్ చేస్తున్నాను అనమాట. నా ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచ్ తీసుకొని మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఫస్ట్ అయితే మార్క్ చేసేస్తున్నాను. ఫీడింగ్ ఫ్రాక్ కాబట్టి మనకి చేంజెస్ అంతా ఫ్రంట్ పార్ట్లోనే ఉంటాయి, బ్యాక్ సైడ్ పార్ట్లో అయితే ఏముండవు. ఆర్మ్ డౌన్ వచ్చేసి సేమ్ 7.5 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 9.5 ఇంచ్ అనమాట. ఇంకా ఎక్స్ట్రా మీరు ఎంత ఖర్చు యాడ్ చేసుకుంటారో మీ ఇష్టము. నేనైతే కనుక ఒక 3 ఇంచెస్కి అలా పెట్టుకున్నాను అనమాట. బికాస్ మనకి తర్వాత కొంచెం లావ్ అయినా కానీ నేను ఇక్కడ కుట్టేది కాటన్ క్లాత్ అనమాట. సో కొంచెం షింకినా కూడా మనకి కొద్దిగా క్లాత్ అనేది ఉంటుంది అనమాట ఎక్స్ట్రాగా. సో అందుకనే అండ్ ఒక 1/2 ఇంచ్ అయితే నేను స్టిచెస్లోకి తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ కోసం నేను ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రౌండ్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి కింద వేస్ట్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మ్యాక్సిమం నాది పైన చెస్ట్ దగ్గర అలాగే కింద వేస్ట్ దగ్గర కూడా సేమ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఒక 1 ఇంచ్ మాత్రం వెనకాల డాట్స్ వేసుకోవడానికి పెట్టుకోండి. లేదు అంటే కనుక మీ ఇష్టం అనమాట, ఒకవేళ డాట్స్ వేసినా వేయకపోయినా. ఎందుకంటే ఫ్రంట్ దాంట్లో మనం ఎలాగో డాట్స్ ఏం వేయము, జస్ట్ ఓన్లీ జిప్స్ యాడ్ చేయడానికి ఎక్స్ట్రాగా తీసుకుంటాం అనమాట. నేను ఎందుకు ఇలా పేపర్ కట్ చేసుకుంటున్నానంటే ఫర్దర్గా మనకి స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. జస్ట్ పేపర్ కట్ పెట్టేసుకుని నేనైతే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఒక 1 ఇంచ్ మాత్రం క్రాస్ తీసుకుంటున్నాను అనమాట. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి వేస్ట్ దగ్గర కిందకి జారిపోయినట్టు ఉండకుండా ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ కోసం అయితే నేను 3.5 ఇంచ్ తీసుకుంటున్నాను. 3.5 ఇంచ్ తీసుకొని 6 ఇంచెస్ వచ్చేసి డౌన్ తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ కోసము. మీరు కావాలంటే కొంచెం పైకి పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం కిందకైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఎంత డీప్ యూజ్ చేస్తారు అనే దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్తోనే నేను ఇక్కడ నార్మల్గా కూడా రౌండ్స్ అనేది తీసేసుకుంటున్నాను అనమాట. మీకు ఎవరికైనా అంత ఎక్కువ డీప్ అనేది ఇష్టం లేదు అనుకుంటే ఇదిగోండి సేమ్ మళ్ళీ కొంచెం పైకి అయితే ఇలా మార్క్ చేసుకొని దీన్ని వచ్చేసి ఇప్పుడు నేనైతే కట్ చేస్తున్నాను. బేసిక్గా మనం వచ్చేసి ఈ పేపర్ కటింగ్స్ అలాంటివి చేసినప్పుడు నార్మల్ సిజర్స్ ఉంటాయి కదా, వాటితోనే చేయండి. ఈ మిషన్కి యూజ్ చేస్తాం కదా, ఆ సిజర్తో అయితే అసలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే తొందరగా షార్ప్నెస్ అనేది పోతుంది అనమాట ఈ పేపర్స్ ఇలాంటివన్నీ కట్ చేయడం వల్ల. నా దగ్గర ఏంటంటే సిజర్ అనేది కనిపించలేదనేసి నేను మళ్ళీ మన మిషన్ స్టిచ్ చేసే ఫ్యాబ్రిక్స్ కట్ చేసే సిజర్ని యూజ్ చేసేసి ఇక్కడైతే కట్ చేసేస్తున్నాను. పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మనకి ఖర్చుల్లోకి పెట్టుకున్నాను అనమాట, జస్ట్ మనకు ఒక ఐడియా ఉండడం కోసం. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇలా కట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఎక్కువ డీప్ వేసుకోను అనమాట, సో అందుకనే ఇంకొంచెం పైకి కట్ చేసుకొని ఫీడింగ్ ఫ్రాక్ అనేసి నేను జస్ట్ నార్మల్గా రాసేసుకుంటున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలా రాసేసుకొని దీన్ని రోల్ చేసి ఒక బ్యాండ్ వేసి ఒక అట్ట బాక్స్ ఉంటుంది కదా, సో అందులో వేసేసుకుంటాను. నాకు ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఇవి తీసుకొని జస్ట్ మన మెజర్మెంట్స్ అప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి చూసుకొని ఇంకా నేను దాన్ని ఫాలో చేసుకుంటా స్టిచ్ అయితే చేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే ప్రతిసారి మనకి మెజర్మెంట్స్ తీసుకొని మనము స్టిచ్ చేసుకోవాలి అంటే కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది కదా. అందుకని బ్యాక్ సైడ్ వచ్చేసి 7.5 ఇంచ్ తీసుకున్నాం కదా, అంటే షోల్డర్ దగ్గర. ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే షోల్డర్ 8.5 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనము జిప్ అనేది యాడ్ చేసుకోవడానికి పాసిబుల్గా ఉంటుంది అనమాట. సో అందుకనే నేను బ్యాక్ పార్ట్ వేరుగా ఫ్రంట్ పార్ట్ వేరుగా
పెట్టుకుంటున్నాను. ఇంకా మిగిలినవన్నీ అంతేనమాట. ఒక 1 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా తీసేసుకొని ఇంకా మిగిలిందంతా కొంచెం అటు సైడ్కి జరిపేసి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంకంతే, ఇందులో పెద్ద చేంజెస్ ఏమీ లేవు. 1 ఇంచ్ ఎక్స్ట్రా మాత్రం తీసుకోవాలన్నమాట. సైడ్ మీరు చెస్ట్ దగ్గర కానీ వేస్ట్ దగ్గర కానీ మొత్తం అదంతా కొంచెం అటు సైడ్కి పెట్టేసుకుంటే ఒక 1 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా తీసేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోండి. సేమ్ ఇక్కడ ఫ్రంట్ దాంట్లో కూడా హ్యాండ్ అనేది ఇలాగే మార్క్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి 3.5 అండ్ ఫ్రంట్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం అంటే మరీ చిన్నగా ఉన్నా కూడా మెడ దగ్గర టైట్గా ఉంటుంది కదా, సో అందుకని మినిమం 6 ఇంచెస్ పెడితే మనకు ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇంకా 5.5 ఇంచ్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇలా పెట్టాను కదా, మనకి ఇవతలకి స్పేస్ మిగిలింది కదా, ఆ స్పేస్ ఒక 1 ఇంచ్ వరకు ఉంటుంది అనమాట. ఆ 1 ఇంచ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద వేసేసుకుని నేను ఇక్కడైతే మార్క్ చేసుకుంటున్నాను. అంటే బ్యాక్ సైడ్ పార్ట్లో క్రాస్ తీసుకున్నాం కదా, సో సేమ్ అదే. మనం ఎప్పుడైనా సరే ఈ చివరి నుంచి పెట్టుకోకుండా అటు సైడ్ మనకి వేస్ట్ దగ్గర నుంచి పెట్టుకుంటే కరెక్ట్గా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అంటే బ్యాక్ సైడ్ పార్ట్ అనేది ఫ్రంట్ సైడ్ పార్ట్ మీద వేసినప్పుడు. అండ్ ఇక్కడ నుంచి ఇదిగోండి 5 ఇంచెస్ ఉంది కదా, దీనికి మిడిల్లోకి నేనైతే ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అంటే మనకి షోల్డర్ దగ్గర నెక్ తీసేయగా మిగిలింది 5 ఇంచెస్ అనమాట. అండ్ పైన ఆ మార్కింగ్ దగ్గర నుంచి నెక్ దగ్గరికి చూసుకుంటే మనకి 6 ఇంచెస్ ఉంది. సో అదే 6 ఇంచెస్ కింద కూడా మనము మార్క్ చేసేసుకొని ఇదిగోండి అటు సైడ్కి ఒక 1/2 ఇంచ్, ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని దీన్ని అయితే ఇక్కడ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. దీనికి ఏంటంటే మనం ఫ్యాబ్రిక్కి జిప్ అనేది అటాచ్ చేస్తాం. జిప్ అటాచ్ చేసిన తర్వాత మనకి సేమ్ బ్యాక్ సైడ్ పార్ట్ 7.5 ఇంచ్ తీసుకున్నాం కదా షోల్డర్ మొత్తం అంతా కలిపి. సో సేమ్ అదే షోల్డర్ ఇక్కడ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. నేను నెక్ దగ్గర నుంచి ఇక్కడ జిప్ యాడ్ చేసే దాని దగ్గరికి చూసుకుంటే 5.5 ఇంచెస్ అండ్ యువతల నుంచి చూసుకుంటే 2 ఇంచెస్ వచ్చిందంటే ఎగ్జాక్ట్గా మనకి బ్యాక్ సైడ్ పార్ట్లో తీసుకున్న 7.5 ఇంచెస్ అయితే వచ్చేసింది. అండ్ జస్ట్ నేను ఇక్కడ మీకు జస్ట్ ఒక ఐడియా కోసం ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ ఫోల్డింగ్ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి. ఈ ఫోల్డింగ్ ఇలా వెళ్ళిపోతే సేమ్ బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా ఉందో మనకి ఫ్రంట్ సైడ్ పార్ట్ కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది. ఇదిగోండి ఎగ్జాక్ట్గా మనకి ఖర్చులు ఏవేవైతే వేసుకున్నామో అవన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఎక్కడ ఎక్కువ తక్కువ అయితే ఏం ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆర్మ్ డౌన్ అనేది కొంచెం ఫ్రంట్ సైడ్ మనకి లోతు తీసుకోవాలి కదా, జస్ట్ తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ తీసుకుంటున్నా అంతే అనమాట. నేను ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ అనేది తీసుకున్నాను కదా, సో అందుకనే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. నేనైతే హ్యాండ్స్ అవేమీ మీకు చూపించట్లేదు. హ్యాండ్స్ నార్మల్గా మనకి ఇష్టమైంది లేకపోతే ఏదో ఒక మోడల్ పెట్టుకుంటా అంటే అది మీ ఇష్టం. జస్ట్ నేను ఓన్లీ బాడీ పార్ట్ వరకు మాత్రం అయితే ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పేపర్తో ఎలా మార్క్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇందాక నేను ఇక్కడ ఫోల్డింగ్ వేస్తాను కదా, సో ఆ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసేసి అప్పుడు మార్క్ చేసుకోండి. మళ్ళీ ఆ ఫోల్డింగ్ క్లోజ్ చేసి మీరు మార్కింగ్ చేశారనుకోండి మళ్ళీ మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది. బేసిక్గా మనము నార్మల్ ఫ్రాక్స్ కానీ లేకపోతే టాప్స్ కానీ అలా స్టిచ్ చేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్స్ 2 ఫోల్డ్ చేసేసి ఒకేసారి కట్ చేసేస్తాం. బట్ ఇదేంటంటే ఫీడింగ్ దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మార్కింగ్ నేను ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ది ఒకసారి బ్యాక్ సైడ్ది ఒకసారి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చుట్టూ అయితే ఇలా కట్ చేసేస్తున్నాను. మనకి ఏంటంటే పేపర్ కటింగ్ అనేది చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల అంటే ఫర్దర్గా మనము ఇంకా స్టిచ్ చేసుకుంటాము అని అనుకున్నప్పుడు ఇలా ఒక పేపర్ కటింగ్ అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి మెజర్మెంట్స్ అన్నీ చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి అంటే కొంచెం టైం పట్టేస్తుంది. ప్లస్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పెట్టుకుంటాం అన్నమాట మెజర్మెంట్స్ అనేవి. అండ్ ఇక్కడ చూడండి సేమ్ పేపర్ మీద ఎలా అయితే మార్క్ చేశానో ఇక్కడ కూడా అలాగే మార్క్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దీన్ని ఇలాగే కట్ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసి 3 మీటర్స్ అనమాట. పైన బాడీ పార్ట్ అలాగే హ్యాండ్స్ తీసేసిన తర్వాత మిగిలిన క్లాత్ని మొత్తం ఎంత ఉందో అంతా నేను కింద పార్ట్కి అయితే అటాచ్ చేసేస్తాను. ఇక్కడ జస్ట్ నార్మల్గా
స్టిచ్ చేసేసి బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే కాటన్వి స్టిచ్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా ఖర్చులు పెట్టుకుని అయితే ఖచ్చితంగా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే కాటన్ కదా ఊరికే చింకుతూ ఉంటుంది, మనకి వాష్ అయ్యే కొద్దీ కూడా క్లాత్ అనేది దగ్గర పడిపోతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ పార్ట్ అయితే దీనికి అటాచ్ చేసేస్తున్నాను. మొత్తం చుట్టూ కూడా ఇదిగోండి ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకొని మనకి లైనింగ్ అనేది కదలకుండా ఇలా స్టిచ్ చేసేసుకుంటే దాని తర్వాత నేను ఫీడింగ్ జిప్ ఎలా యాడ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత అంటే నేను ఒక సైడే మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ అనేది, సో రెండో సైడ్ పార్ట్కి ఇంకా వేరేగా లేదు. సో అందుకనేసి ఇక్కడ నేను ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి ఇలా కట్ చేసేసాను అనమాట. ఇలా కట్ చేసేసి ఇదిగోండి ఇప్పుడు ఒక 1/2 ఇంచ్కి మనము పెట్టుకున్నాం కదా, అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్, కరెక్ట్గా 1/2 ఇంచ్ మీదకి లైన్గా మనము ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఆ 1/2 ఇంచ్ ఉంటుంది కదా అటు సైడ్ ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్, ఆ 1/2 ఇంచ్ని ఇదిగోండి మళ్ళీ జస్ట్ ఇలా పెట్టేసుకొని చిన్నగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. అంటే మనకి పీచులు అవి రాకుండా ఉంటాయి. ఇక్కడైతే నేను ఆల్రెడీ ఒకటైతే వేస్తాను అనమాట జిప్. రెండో జిప్ ఎలా వేయాలి అనేది మీతో షేర్ చేస్తాను. ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి అసలు కనిపించదు అనమాట, అసలు జిప్ ఉన్నది, ఇది ఫీడింగ్ టాప్ అని కూడా ఎవరికి తెలీదు. అంటే ఈ మెథడ్లో స్టిచ్ చేస్తే మన ఛానల్లో ఇంకొక మెథడ్ కూడా ఉంది. అదేంటంటే జిప్ కనపడకుండా మనము ప్రిల్స్ అవి పెట్టుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అది కూడా చెప్పాను. మీరు ఎవరైనా చూస్తానంటే నేను కింద ట్యాగ్ చేస్తా, ఒకసారి అయితే ఆ వీడియోని చూడండి. అండ్ ఇదిగోండి సైడ్స్లో అయితే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీని మీద మనము జిప్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట నార్మల్ దానికంటే కూడా. ఇదిగోండి కింద నుంచి ఎప్పుడైనా సరే మనకి జిప్ ఓపెనింగ్ అనేది కింద సైడ్ నుంచే పెట్టుకోండి. సో దట్ ఏంటంటే మనకి పైనుంచి ఓపెన్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కూడా మనకి చెస్ట్ పార్ట్ అంతా కూడా కనిపించేస్తుంది. అదే ఇలా పెట్టుకున్నారనుకోండి జస్ట్ ఓన్లీ మనకి కింద చెస్ట్ ఉంటుంది కదా ఆ చెస్ట్ పార్ట్ వరకు మాత్రమే, అంటే ఫీడింగ్ ఇచ్చేంత వరకు మాత్రం ఓపెన్ చేసుకొని మనము కన్వీనియంట్గా ఇచ్చుకోవచ్చు. కొన్ని టాప్స్ చూసాను అనమాట. ఆ టాప్స్ ఏంటంటే మనకి పైనుంచి ఓపెనింగ్ ఇచ్చాడనమాట. సో అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కన్వీనియంట్గా ఉండదు, మొత్తం అంతా ఓపెన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మిడిల్లో ఒక స్టిచ్ వేసాం కదా, స్టిచ్ అంతా కూడా ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి జిప్ అనేది చాలా దగ్గరగా వస్తుంది అనమాట. అసలు జిప్ అనేది అస్సలు కనిపించదు. ఇదిగోండి ఇలా ఓపెనింగ్ అయితే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే మనము జిప్ అనేది ఓపెన్ చేసుకొని ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే జాయిన్ చేసేస్తున్నా. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత అప్పుడు జిప్ అయితే కట్ చేయండి, అప్పుడైతే మనకి చక్కగా లాక్ అయిపోతుంది. ముందే కట్ చేశారనుకోండి, ఒకవేళ ఏమైనా జిప్ అనేది మనం బుక్కుని పైకి లాగేసాం అనుకోండి అది మళ్ళీ మొత్తం ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, జిప్ పట్టదు. ఇదిగోండి ఇక్కడైతే షోల్డర్స్ ఇవన్నీ జాయిన్ చేసేసాను. తర్వాత దీనికి కింద మిగిలిన క్లాత్ అంతా కూడా నేను చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెడుతున్నాను అనమాట. నేనైతే ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోలేదు, అంటే తర్వాత ఫీడింగ్కి ఈజీగా ఉంటుంది కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ మనము ప్రిల్స్ అవన్నీ పెట్టేసుకొని ఎక్కువ స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి కొంచెం కన్వీనియంట్గా ఉండదన్నమాట అంత హెవీగా ఉంటే. అండ్ ఇలా అయితే కనుక మనకి చక్కగా టాప్ లాగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.